సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని అన్నారు. రుణమాఫీ విషయంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, 2 లక్షల రుణాలు ఇంకా పూర్తి కాని రైతులు ఎంతో మంది ఉన్నారని, తక్షణమే 2 లక్షల రుణమాఫీ రైతులకు అమలు చేయాలని సంబంధిత అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం మండల ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. మరి అస్తవ్యస్తంగా అన్ని డిపార్ట్మెంట్లు, ఈ డిపార్ట్మెంటు ఆ డిపార్ట్మెంట్ అని కాదు, ఆసుపత్రులకు పోతే ఎక్కడ పోయినా పొద్దున్న లేస్తే మాకు ఇప్పటి వరకు ఇంతవరకు మరి నేను 10 సంవత్సరాల నుంచి ఒక ఎంపీగా పనిచేసిన మరి జిల్లా మొత్తంలో కూడా మరి పూర్తిగా ఈ అడ్మినిస్ట్రేషన్ మీద కానీ, హాస్పిటల్స్ మీద కానీ, హాస్టల్స్ మీద కానీ, స్కూల్స్ మీద కానీ మరి పూర్తిగా అవగాహన ఉన్నది నాకు. మరి అప్పటికి ఇప్పటికీ తేడా మరి బ్రహ్మాండంగా కనబడుతున్నది. ఏ రోజు ఏ ఊరికి పోయినా పొద్దున్న లేవంగానే సార్ మా ఊర్లో 10 మందికి డెంగ్యూ వచ్చింది, కలరా వచ్చింది, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు. మరి ఆసుపత్రిలో పోతే డాక్టర్లు పట్టించుకుంటలేరు, టాబ్లెట్లకు డబ్బులు లేవని చెప్పి మరి బయట మెడికల్ షాపులలో కూడా మేము డబ్బులు పెట్టి సొంత డబ్బులు పేదోళ్ళం సార్, ఇంట్లో 4 ఉంటే 4కి జ్వరాలు వచ్చినాయి, మరి పట్టించుకునే నాదులు లేడని చెప్పి మరి రోదనలు కనబడుతున్నాయి. ఏ గ్రామం పైన చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు మరి పూర్తిగా ఆరోగ్యపరంగా, హెల్త్ పరంగా పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన మరి మొట్టమొదటిసారి మా ప్రజలు కూడా అంటున్నారు, ఇన్ని సంవత్సరాలల్లా మేము ఎన్నో ప్రభుత్వాలు చూసినాం, 20-30 సంవత్సరాల నుంచి కూడా చూసినాం. మరి గతంలో ఉన్న టీడీపీ చూసినాం, కాంగ్రెస్ చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం. మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ మరి ఈ ప్రభుత్వము పొద్దున్న లేవగానే టీవీల ముంగట పడగొట్టుడు, కూలగొట్టుడు తప్ప మరి ఏ ఊర్లో కూడా పట్టించుకుంటలేదు. సర్పంచులు పదవి విరమణ, సర్పంచులది పదవి కాలం అయిపోయింది, ఎంపీటీసీలది పదవి కాలం అయిపోయింది, జడ్పీటీసీలది పదవి కాలం అయిపోయింది. వాళ్ళ స్థానంలో స్పెషల్ ఆఫీసర్లను పెట్టి మరి గ్రామ సెక్రటరీలను పెట్టి నడిపిస్తున్నారు. ఏ సెక్రటరీకి ఫోన్ చేసినా, స్పెషల్ ఆఫీసర్కి ఫోన్ చేసినా ఒక మోరి లేదయ్యా, హాస్టల్లో పిల్లల దగ్గర మోరి లేదు, దవాఖాన దగ్గర రుగ్మతులకు దోమలు వస్తున్నాయి, మరి గడ్డి మందు లేదంటే మా దగ్గర ఒక్క రూపాయి లేదు సార్, మరి మా చేతులు ఏం లేదు, మేమే అప్పులు తెచ్చి మరి ఇప్పటిదాకా నడిపినాము. మరి పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు లేవు, పట్టించుకునే నాదులు లేడు, గడ్డి మందు లేదు, వాటర్ ట్యాంకులు క్లీనింగ్ లేదు. మరి వర్షాకాలం మరి పూర్తిగా గ్రామాలు చెట్లు పెరిగిపోయి, పిచ్చి మొక్కలు పెరిగిపోయి, మరి దోమలు ఎక్కువైపోయి మరి చాలా రుగ్మతలు వస్తున్నాయి. మరి ప్రభుత్వం అసలు నిమ్మకు నీరెత్తినట్టున్నది. ఎవరికి ఫోన్ చేసినా ఒక ఆర్టీఓ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఉండదు, ఒక కలెక్టర్ తోటి రెస్పాన్స్ ఉండదు, హెల్త్ డిపార్ట్మెంట్లో రెస్పాన్స్ లేదు. కరెంటు పోలు చాలా గ్రామాలల్లో కరెంటు పోలు పడిపోతే 8 మాసాలల్లో మరి మా నియోజకవర్గంలో ఇదివరకు ఒక 5 కరెంటు పోలు కూడా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. రైతులు డీడీలు కట్టిన వాటికి కూడా కరెంటు పోలు వస్తలేవు. ఇవన్నీ కూడా చూస్తుంటే నిజంగా ఇంకా 4.5 సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పి మరి ప్రజలు భయభ్రాంతులు అవుతున్నారు. మరి వాళ్ళు అస్సలు పట్టించుకోవట్లేదు. మరిగా చూసినట్టయితే ఏ గ్రామంలో అయినా మరి కుక్కల బెడద రోజు, నిన్ననే నీలఫర్ ఆసుపత్రిలో రోజు మెయిన్ పేపర్లు వచ్చింది. ఇవాళ దుబ్బాకలో కూడా ఒక 95 సంవత్సరాల వృద్ధుని మీద దాడి చేసింది. మరి వాటి మీద కూడా ఎట్లా నిర్మూలించాలని చెప్పి కూడా ఆలోచన కూడా లేదు. మరి నేను ప్రజలను కూడా కోరుతున్నా, మరి కుక్కల బెడద కూడా పాపం ఈ 1 నెల రోజుల నుంచి 2 నెలల నుంచి కుక్కల బెడద ఎక్కువైపోయింది. మరి ప్రజలు కూడా వాటికి ఆహారం పెట్టక ఆకలి వాటి కడుపు గాలి మనుషుల మీద పడుతున్నది. దయచేసి నేను ప్రజలను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, వాటికి ఏదో ఒకటి నిర్మూలన చేసే వరకు, ఆలోచించే వరకు వాటిని కడుపుకు చంపకుండా ఎంతో తోచిన కాడికి వాటికి కూడా మన లెక్క అవి కూడా మూగజీవులు, కొద్దో గొప్పనో వాటికి ఇంత భోజనం పెట్టినట్టయితే, ఇంత ఫుడ్ పెడితే మరి మనుషుల మీద దాడి చెయ్యాయి. మరి ఈరోజు కుక్కలు అని చెప్పి అందరు కుక్కలకు ఫుడ్ పెట్టడం మానేసిండ్రు, అవి మనుషుల మీద పడుతున్నాయి. దయచేసి మీ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో వాటిని కూడా మనం వాటిని మాడి మరి మనుషుల మీద పడుతున్నది. కొద్దిగా గొప్ప వాటికి ఆహారం పెట్టుండ్రి, అవి ఆహారం పెడితే మన మనుషుల మీద పడాయి. వాటిని తర్వాత ఏ విధంగా నిర్మూలించాలి, వాటికి ఏ విధంగా మరి వాటికి